హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఇవ్వండి పసుపు. ఇది నేను పోయినసారి బకెట్లో నాటాను. ఇది ఆ బకెట్లో తీసిన పసుపు అనమాట. కేజీ పైనే ఉంది. ఇప్పుడు మళ్ళీ ఇగో చూడండి, చిన్న చిన్న మొక్కలు వస్తున్నాయి, చూసారుగా? ఇలా ఇగోండి మొక్కలు. ఇప్పుడు మన పొలంలో పసుపు నాటుదాం రండి, మీరు కూడా రండి. వస్తారా? ఇగోండి మన పొలం ఇదేనండి. ఈ పొలంలో ఇప్పుడు పసుపు నాటుదాం, ఓకేనా? రండి. ఇలా చిన్న చిన్నగా మొలకలు వస్తున్నాయి. ఇదిగోండి, ఇవి మనం ఇలా ఇప్పుడు నాటేసి నేను మొలకలు రాకపోయినా మనం ఇలా నాటేసుకోవచ్చు. మొలకొచ్చింది 1 2 3 ఇలా ఒక వరుసకి 4 దుంపలు, 4 పసుపు కొమ్మలు పెట్టాను. మొలకలు వచ్చినవి ఇవి. నేను నాటినవి దాంట్లో నుంచి వచ్చిన మొలకలు అనమాట. నేను అలా ఉంచేసాను, ఉడకబెట్టలేదు పసుపుని. అంటే మనకు మళ్ళా మొక్కలకు కావాలని ఉంచాను. ఇదిగోండి మొలకలు చూసారా ఎలా వచ్చినాయో. ఈ జూన్ నెలలో పసుపు నాటుకుంటే జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్కి మనకు పసుపు అయితే తయారైపోతుంది. ఒక 6 నెలలు పంట అండి ఇది. చూసారా మన పొలంలో ఎలా నాటానో. ఇదిగోండి ఇప్పుడు ఇలా కొంచెం ఇలా నాటేసిన తర్వాత కొంచెం వాటర్ ఇలా పైన జల్లుకోవాలి. మన పొలం చిన్నదే కదండి, అందుకని కొన్ని దుంపలే అంటే పసుపు కొమ్మలే పట్టినాయి. ఇంకా వేరే టబ్లో మనం పెట్టుకుందాం. పొలం చాలా చిన్నగా ఉందండి. ఇదిగోండి, ఇంకా వేరే టబ్బు చూసుకొని మళ్ళీ మనం దీన్ని నాటుకుందాం. నవంబర్లోనే ఈ కాపుకి వచ్చింది అనమాట. అంటే మనం పసుపు తీసుకోవచ్చు నవంబర్లో, ఇప్పుడు నాటుకున్నాం అనుకుంటే. నేను ఈ పసుపు కొమ్మలు వచ్చేసి ఫస్ట్ ఏం చేశానంటే ఆన్లైన్లో 2 మొక్కలు తెప్పించుకున్నా. చూశారు కదా ఎంత పసుపు వచ్చింది. ఇవన్నీ నాటినవి కాకుండా ఈ పసుపు ఫ్రిడ్జ్లో పెట్టవసరం లేదు, ఏం అవసరం లేదు. బయట మనం నార్మల్గా ఎలా కూరగాయలు ఎలా పెట్టుకుంటామో అలా పెట్టేసుకున్నాం అనుకోండి, మన నెక్స్ట్ మొక్కలకు రెడీగా ఉంటుంది. ఇదిగోండి మొక్క చూసారా, ఇలా మొలకైతే వస్తుంది అనమాట. ఆ మొలకని మనం ఇలా పెట్టుకోవాలి. వేరే టబ్బులో కూడా పెడతాను నేను. ఓకేనండి, పసుపు నాటుకోవటం అయిపోయింది కదా. పసుపు ఎలా నాటుకోవాలో చూసాం కదా. కాబట్టి మీరు కూడా ఈ జూన్ నెలలోనే పసుపు నాటుకోవాలి, ఓకేనా? వీడియో నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ అండి, ఉంటా. బాయ్.